ఇది విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ అండి. ఈ బీటీ రోడ్ నుంచి మనకు జస్ట్ సెకండ్ బిట్ ఈ రోడ్కి ఆనుకోనే ఒక 200 మీటర్ లోపలికి వెళ్ళామనుకో 1 ఎకరం అగ్రికల్చర్ ల్యాండ్ అమ్మకానికి వచ్చింది. ఇది బీటీ రోడ్కి కేవలం ఒక 200 మీటర్ లోపల ఉంటుందండి. మనం ఇప్పుడు సైట్లోకి వెళ్తున్నాము. ఇది 20 ఫీట్ల దారి సైట్లోకి పోనీకి మనకు. ఇది నర్మేట మండలం మచ్చుపహాడ్ విలేజ్కి దగ్గరలో ఉంటుంది. అక్కడ అవుపించేది స్క్వేర్ ఫీట్లో 4 మూలలో సమానంగా ఉన్న కడిలు నాటినటువంటి కడిల మధ్యలో ఉన్నది ల్యాండ్, అదే సైటు. ఇది మచ్చుపహాడ్ విలేజ్ నర్మేట మండలానికి దగ్గరలో ఉన్నది. ఇది ప్యూర్ రెడ్ సైల్. టోటల్ కడిలు నాటి ఫినిషింగ్ జాలి వేశారు, ఒకటి గేట్ కూడా వేశారండి. ఇది చాలా అద్భుతంగా ఉంది. హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్ళే నేషనల్ హైవే రఘునాథ్పల్లి మండలం నుండి కేవలం ఒక 14 నుంచి 16 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇది టోటల్ డెవలప్మెంట్ చేసిన సైట్. ఇది చాలా బాగున్నది. తక్కువ ధరలో ఎకరం ల్యాండ్ కావాలనుకున్న వాళ్ళకి ఇది ఛాన్స్ ప్రాపర్టీ. ఇది హైదరాబాద్ నుంచి కేవలం ఒక 85 కిలోమీటర్ దూరంలో వస్తుంది. జనగాం డిస్ట్రిక్ట్ నుంచి 25 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. ఇది ప్యూర్ రెడ్ సైల్. ఈ ల్యాండ్కి ఎటువంటి తగాదాలు కానీ కిరికిరి కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. టైటిల్ పరంగా క్లియర్ టైటిల్. ఇది ఈ ల్యాండ్కి రైతు బంధు వస్తుంది. కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాలు ఇచ్చే అన్ని స్కీములు కూడా వస్తున్నాయి. 4 మూలలు సమానంగా స్క్వేర్ ఫీట్లో ఉంటుంది. ఆ లాస్ట్ అవుపించేది ఈశాన్య మూల. అది ఆ ల్యాండ్ ఈశాన్యానికి పెరిగి ఉన్నది. వాస్తు పరంగా కూడా చాలా బాగుంటుంది. ఈస్ట్ ఫేస్లో మొత్తం సైడ్కి అనుకొని మొత్తం 20 ఫీట్ల రోడ్ ఉంటుంది. మళ్ళీ 2 సైడ్ రోడ్డు. జనగాం డిస్టిక్లో మనకు ఇది ఇప్పుడు వరంగల్ దగ్గర మామ్నూర్ ఎయిర్పోర్ట్ పడుతుంది కదా, అక్కడ నుంచి ఇది చాలా దగ్గర. కేవలం ఒక 40 నుంచి 45 కిలోమీటర్ దూరంలోనే ఉంటుందండి. ఇది వరంగల్కి కూడా దగ్గర ఉంటుంది, హైవేకు దగ్గర ఉంటుంది, అన్నిటికీ అనుకూలమైన